యష్మి, గౌతమ్ క్లోజ్ ఉన్నారు. మధ్యలో మీరొచ్చారు. సో, యష్మి మీకు దగ్గరైంది. అందుకని గౌతమ్ మీకు మధ్యలోనే ఎనీవే నేను సైడ్లోనే ఉన్నా. వాళ్ళకేదో ఇష్యూ అయింది అంతే. మధ్యలో నేను సైడ్లోనే ఉన్నా, అదే ఇంట్లోనే ఉన్నా. నేను నార్మల్గా నేను ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్లో ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా ఆ మనిషితో అలాగే ఉన్నా నేను. ఓకే. సో ఐ హ్యావ్ నో ఎనీ కోపమా బాధమా ఎవరితో ఏం లేదు. ఐఎమ్ ఆల్ ఫ్రీ సేమ్ వే. ఎందుకంటే నేను ఎక్స్పెక్టే చేయలేదు ఎవరితో. సో నేను హర్ట్ అయ్యే ఛాన్సే లేదు అక్కడ. ఐఎమ్ సేమ్ విత్ ఎవ్రీ వన్. అండ్ చాలామంది కూడా అన్నారు యష్మితో మాట్లాడట్లేదేమో నేను, వీఆర్ నాట్ కనెక్టెడ్ అని. షీఈ్ అవుట్ ఆఫ్ స్టేషన్. సో మనం మాట్లాడలేకపోయాము. పృథ్వీ ఉన్నాడు, నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు బెంగళూరుకి. సో కలిసాం. నైనికా కేమ్, తన షూట్లో ఉంది. సో వీ కీప్ ఇన్ టచ్. సో మనం నార్మల్గా యాజ్ అ ఫ్రెండ్ వీఆర్ కనెక్టెడ్. బట్ అన్నీ బయటకు చెప్పలేము కాబట్టి అంతేగాని. సో దేర్ ఇస్ మధ్యలో అయితే నేను రాలేదు, వాళ్ళదేదో ఇష్యూ అయింది తప్ప అది నాకు ఇంకా ఐ డోంట్ మైండ్. అంటే ఫస్ట్ 1-2 వీక్స్ కొంచెం యష్మితో క్లోజ్గా ఉండే, దాని తర్వాత మళ్ళీ మాకు గొడవ అయిపోయి మళ్ళీ మా మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి యాక్చువల్లీ నేను మొన్న అదే నెక్స్ట్ ఫినాలే అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగే వచ్చిన కాబట్టి ఏ కంటెస్టెంట్తో మాట్లాడలేదు. సో నేను తేజ ఒకటి కాల్ చేశాడు, మాట్లాడిన. ఫినాలే రోజు అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అక్కడే అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడిన, ఇంటరాక్ట్ అయినా. సో దాని తర్వాత ఇక అయిపోయిన తర్వాత ఇంకెవరిని కలవలేకపోయినా. సో మీడియా సపోర్టర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, లేకపోతే నాకు నిజంగా లైక్ ఎక్కువ నాతో సపోర్ట్ చేసి నిలబడింది మోర్ దాన్ సెలబ్రిటీస్ ఆర్ ఎనీవన్, జనరల్ పబ్లిక్. సో జనరల్ ఆడియన్స్. సో వాళ్ళని మనం మ్యానిపులేట్ చేయం. ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చి చెప్పినా కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తి వాళ్ళకి నచ్చితేనే ఓట్ చేస్తారు, వాళ్ళకి నచ్చితేనే సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడతారు. సో నిజంగా నేను వాళ్ళకి నచ్చి, నా వ్యక్తిత్వం నచ్చి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని కలిసిన.